ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లిక్కర్ కేసులో ఏదో జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ యొక్క ఇష్యూకి సంబంధించి ఇద్దరు, ముగ్గురు కీలక వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. దాంతో పాటు చాలా మందిని కూడా ఈ కేసుకు సంబంధించి యాడ్ చేస్తూ వచ్చారు. మీరు ఏమనిపిస్తుంది? నిజంగానే ఈ కేసుకు సంబంధించి అంత శాంటిటీ ఉందా? జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేస్తారా? అంటే లిక్కర్ కేసైనా, ఇంకోటైనా వర్తమాన రాజకీయాల్లో కేసు, చట్టం, రాజకీయం అన్నీ కలగలపైపోయినాయి. ఇప్పుడు కేసుగా ఉంటే ఆ కేసులో ఏముందో మాట్లాడుకోవచ్చు. హ్మ్. ప్యూర్‌లీ రాజకీయం అని కూడా రాజకీయం మాట్లాడొచ్చు. కొంత రాజకీయం ఉంటుంది, కొంత కేసు ఉంటుంది, కొంత రూల్ ఉంటుంది. అన్నీ కలిపున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ఊహించలేం. ఉదాహరణకు కేసులో సీరియస్‌నెస్ ఉందనుకోండి. కేసుగా డీల్ చేసేటటువంటి కేసు ఉంటే అరెస్ట్ అవుతారు. లేకపోతే అరెస్ట్ చేయలేరు అని ఒక నిర్ధారణకొచ్చేయొచ్చు. కేసు, రాజకీయం అన్నీ కలగలిపి ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కదా! అన్ని ప్రభుత్వాలు అట్లా వాతావరణం రావడం వల్ల ఎక్కడికి ఎండ్ అనేది పొలిటికల్ డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. మామూలుగా అయితే కేసుగా చూసేటటువంటి ఏమవుతుంది? కేసులో ఉన్నటువంటి వర్త్ ఎంత చూసుకొని ఏమవుతుందో చెప్పేయొచ్చు మనం. అంటే మనకు కూడా కొంత లీగల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఒక అవగాహనతో. హ్మ్. కేసు కన్నా పొలిటికల్ డెసిషన్ కీలకమైపోయిందనుకోండి. వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలీదు. ఊహించుకోవడమే. ఇక్కడ ఓకే. అందువల్ల ఏమవుతుందనే దాని మీద పెద్ద క్వెషన్స్‌గా వస్తున్నాయి. ఇది మొదటి అంశం. రెండో అంశం మద్యం రిలేటెడ్‌గా చూసినప్పుడు ప్రధానంగా కోరికలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే హ్మ్. గతంలో వాళ్ళు అదే మద్యం చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాదాపు 52 రోజులు అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టారు. హ్మ్. కాబట్టి దానికి ప్రతీకారంగా ఇది చేస్తున్నారంట అని ఒక ప్రచారం. రెండోది వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలో ఈరోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేసేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. రోజు చెప్తున్నారోళ్ళు. ఇది ఒకవైపు జరుగుతుంది. ఎందుకంటే ఆ మీడియా సంస్థలన్నీ చాలా కీలకమైనటివే కదా! వాళ్ళు చెప్పే విషయాలు చాలా వరకు నిజమవుతుంటాయి కదా! హ్మ్. ప్రభుత్వం ఆలోచనలు. కాబట్టి అది ఒక్కటే అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, మంత్రుల స్థాయిలో వాళ్ళు కూడా అదిగో రేపు జగన్ అరెస్ట్ అయిపోతాడు, ఎల్లుండి ఆయన అరెస్ట్ అయిపోతాడు, పెద్దిరెడ్డి అరెస్ట్ అయిపోతాడు వాళ్ళు మాట్లాడుతున్నారు. హ్మ్. సో, ఇట్లాంటి కారణాల రీత్యా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. అంటే కేసుని వరకు స్టడీ చేసినప్పుడు చూసినప్పుడు కేసు ఏంటి? డిస్టిల్లరీసు, హ్మ్. ఈ బ్రెవరేజ్ కార్పొరేషన్ డిపోలు, హ్మ్. మద్యం షాపులు ప్రభుత్వానిది. హ్మ్. కార్పొరేషన్ డిపోలు కార్పొరేషన్‌వి. మద్యం డిస్టిల్లరీలు ఒక 20 15 ఉన్నాయి. అవి ప్రైవేట్ కంపెనీలు నడుపుతుంటాయి. హ్మ్. దాని నుంచి బెవరేజ్ కార్పొరేషన్ డిపోలకొస్తాయి. డిపోల నుంచి ప్రభుత్వం షాపుల్లో అమ్ముతారు. ఇక్కడ డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎలా లింక్ పెడతాం? హ్మ్. ఇప్పుడు మద్యం షాపుల్లో అమ్మేది డైరెక్ట్‌గా ప్రభుత్వానికొచ్చేస్తుంది. ఎంత హ్మ్. అమ్మితే అంత ఇచ్చేయాల్సిందే. బ్రెవరేజ్ కార్పొరేషన్ గవర్నమెంట్‌దే. హ్మ్. ఎక్కడన్నా ఉంటే ఈ కంపెనీలేవైతే ఉన్నాయో డిస్టిల్లరీస్ హ్మ్. వాళ్ళు ముడుపులేదైనా ఇచ్చుండాలి. ఆ ముడుపులు డైరెక్ట్‌గా ఇచ్చామనడానికి రీజన్ ఏంటి? హ్మ్. అంటే ముడుపులు ఇస్తున్నారంటే నేరుగా అంటే రెండుంటాయి. ఈ ప్రైవేట్ డిస్టిల్లరీకి లాభం చేకూర్చే పాలిసీ డెసిషన్ ఏదైనా తీసుకొని లాభం చేసామనుకో ఆరోపణలు చేయొచ్చు. మీరు హ్మ్. తీసుకున్న నిర్ణయం వల్ల ఆ డిస్టిల్లరీకి పెద్ద ఎత్తున ఆదాయాలొచ్చినాయి. వాళ్ళు మీకు డబ్బులిచ్చుంటారు. హ్మ్. ప్రభుత్వానికి నష్టం వచ్చింది ప్రభుత్వ ఆస్తికి అని చెప్పొచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా రేట్లు పెంచేశాడు. సమస్య ఏందంటే రేట్లు పెంచి తీసుకున్నాడు. హ్మ్. కాబట్టి రేట్లు పెంచి తీసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందని చెప్పడానికి లేదు. హ్మ్. కానీ ఇప్పుడు డిస్టిలరీల నుంచి యాజమానులు జగన్మోహన్ రెడ్డికి డబ్బులిచ్చారు. హ్మ్. ఎట్లిచ్చారు? దానికేం ఉండాలి. ఒకటి ఆయన చెప్పినాడు, ఈయన చెప్పినాడంటే కుదరదు. కాబట్టి ఇది అంత సులభంగా నిరూపితమైన కేసు గాదు. కాకపోతే విచారించడానికి ఈ రోజు విచారించడానికి కూడా స్కోప్ ఉంది. కారణం ఏంటంటే, ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఆ రోజు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. హ్మ్. కసిరెడ్డి రాజశేఖర ప్రైవేట్ అయినా ఆయన కూడా కార్పొరేషన్‌లో ఉన్నాడు. హ్మ్. ఇంకా అది కాకుండా మిథున్ రెడ్డి గారిని విచారించారు. విజయసాయి రెడ్డి గారిని ఇట్లన్నీ సంథింగ్ ఉన్నాయి. కాబట్టి హ్మ్. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, వీళ్ళందరూ మాకు చెప్పినారు. వీళ్ళేం మాట్లాడినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నట్టుగా మాకనిపిచ్చింది. కాబట్టి ఆయన్ని గూడా అడగతాము అంటే అడగొచ్చు. విచారణ హ్మ్. జేయొచ్చు. కానీ కస్టడీలోకి తీసుకొని లేతే కోర్ట్‌లో సబ్మిట్ చేసి రిమాండ్‌కి పంపాలంటే మాత్రం మేము హేతుబద్ధమైనటువంటి లింక్‌నయితే చూపిచ్చాలి. లేతే ఓకే. ఆ దశలోనే కోర్టులు కొట్టేస్తాయి. అయితే హ్మ్. ఇప్పుడు కోర్టులు ఎలా ఉన్నాయంటే సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం విచారణ ఒక స్థాయిలో ఉన్నప్పుడు హ్మ్. విచారణ సంస్థలకు ఆటంకం కలిగించే విధంగా బెయిల్ ఇవ్వడం గాని, జోక్యం చేసుకోవడం గాని కోర్టులు పని కాదని వాళ్ళు అనుకుంటున్నారు. హ్మ్. అంటే అరెస్ట్ చేసి కేసు పెట్టి జైల్‌లో పెట్టడం అంటే శిక్ష గాదు గదా! విచారణ హ్మ్. దశ అది. హ్మ్. అంటే ఆ రీత్యా కోర్టులు కొంత ప్రాథమిక దశలో ఒప్పుకుంటున్నాయి. ఈ 2 కారణాల రీత్యా ప్రభుత్వం పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గూడా తీసుకునే ఆలోచన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. హ్మ్. సరే ప్రభుత్వం పొలిటికల్ డెసిషన్ ఏం తీసుకుంటుంది? ఏం చెప్తుంది? అనే దాన్ని బట్టి మనం నిర్ధారణకు రావచ్చు. హ్మ్.